వక్ఫ్ సవరణ చట్టంలోని 3 కీలక సెక్షన్లపై దేశవ్యాప్త నిరసనల తర్వాత వీటిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీం తీర్పులోని కీలక అంశాలని ఇప్పుడు చూద్దాం. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పునిచ్చింది. వక్ఫ్ చట్టం అమలుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కొత్త చట్టంలోని 3 సెక్షన్లపై స్టే విధించింది. వక్ఫ్ సవరణ చట్టంలోని సెక్షన్లు 3, 6, 3R, 3C, 4 సెక్షన్లపై స్టే విధించింది. వక్ఫ్ కోసం ఆస్తిని అంకితం చేయడానికి 5 ఏళ్ల పాటు టైం ఇచ్చింది. ఇస్లాం ధర్మం పాటించాలన్న 3R నిబంధనపై స్టే విధించింది. వక్ఫ్ సవరణ చట్టంలోని 3 కీలక సెక్షన్లపై దేశవ్యాప్త నిరసనల తర్వాత వీటిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, వక్ఫ్ సవరణ చట్టం 2025కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించడం జరిగింది. ఈ వక్ఫ్ సవరణ చట్టం అమలును నిలిపివేయాలంటూ వందల పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. దీనిపైన మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, అలాగే ప్రస్తుత సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. దీనికి సంబంధించి ఈరోజు మధ్యంతర తీర్పుని వెలువరించడం జరిగింది. ప్రధానంగా ఇందులో ఉన్న కొన్ని సెక్షన్ల పైన స్టే విధించడం జరిగింది. కలెక్టర్లకు అధికారాలు అప్పగించడం, అలాగే నాన్ ముస్లిమేతరులని కేంద్ర అలాగే రాష్ట్ర కమిటీల్లో ఉంచడానికి సంబంధించి వక్ఫ్ ఆస్తిని ఎవరు ముఖ్యంగా వక్ఫ్ ఆస్తిగా ఇవ్వాలి అన్న అంశాలకు సంబంధించి 5 ఏళ్లు ఇస్లాం నిబంధనలు పాటించే వ్యక్తికి సంబంధించిన నియమ నిబంధనలు ఎవరిని ఇస్లాం మతం పాటిస్తారో అనేది గుర్తించేంత వరకు కూడా ఈ నిబంధన నిలుపుదలలో ఉంటుంది అన్న అంశాన్ని ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా కొన్ని కీలక అంశాలు, ముఖ్యంగా 1923 చట్టం నుంచి ఇప్పటి వరకు ఉన్న అన్ని అంశాలను కూడా పరిశీలించిన తర్వాత ఇది చట్టబద్ధత, ఇది రాజ్యాంగబద్ధంగా లేదు ఈ వక్ఫ్ సవరణ చట్టం అని చెప్పి అయితే వాదనలు వినిపించారో పిటిషనర్లు, సో వాటన్నింటినీ కూడా పరిశీలించాం. అయితే పూర్తిగా చట్టాన్ని నిలిపివేయడం సమంజసం కాదు, దానికి తగిన ఆధారాలు లేవని చెప్పి కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ చెప్తూ కొన్ని సెక్షన్ల వరకు ముఖ్యంగా ముస్లిమేతరులు ఉండాలి అన్న అంశానికి సంబంధించి వక్ఫ్ కమిటీల్లో సో ముగ్గురికి మించి ఉండకూడదు అన్న నిబంధన ఒకటి, అలాగే కలెక్టర్కు అధికారాలు ఇచ్చే అంశం పైన పూర్తిగా కలెక్టర్కి ఒకవేళ అధికారాలు ఇస్తే కనుక అధికారాలు ముఖ్యంగా ఏకపక్షంగా ప్రభుత్వం కింద పనిచేస్తుంటారు కాబట్టి సో దాని పట్ల కూడా కోర్టు పూర్తి నిర్ణయాల అధికారాలు ఎక్స్ అఫిషియో మెంబర్గా కూడా ముస్లిమే ఉండాలి అన్న అంశానికి సంబంధించి కూడా తీర్పు వెలువరించడం జరిగింది. సో ఓవరాల్గా చట్టం నిలుపుదల చేయడం అయితే ఉండదు, కొన్ని అంశాలకు సంబంధించి. అయితే ఈ 5 ఏళ్ల నిబంధనకు సంబంధించి 5 ఏళ్ల పాటు ఇస్లాం మతాన్ని ఆచరించిన వ్యక్తిని ఎవరు నిర్ధారిస్తారు, ప్రభుత్వం ఎటువంటి గైడ్లైన్స్ని రూపొందిస్తుంది ఇందుకోసం అన్న అంశానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. సో పూర్తిస్థాయి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఏ సెక్షన్లకు సంబంధించి ఇప్పటివరకు మనకు ఆర్డర్లో చదివిన సెక్షన్ల ప్రకారం మాత్రం ఇటు 2C, అలాగే 3C, అలాగే సెక్షన్ 23, సెక్షన్ 4 ప్రకారం, అలాగే సెక్షన్ 3R వీటికి సంబంధించిన అంశాలపైన ముఖ్యంగా పూర్తి వక్ఫ్ సవరణ చట్టం అమలు నిలుపుదల చేయకుండా కొన్ని సెక్షన్లకు సంబంధించి మాత్రమే పాక్షిక ఉత్తర్వుల్ని ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో చట్టాన్ని అమలుని పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పలేం. సో దీంట్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు మధ్యంతర తీర్పుని సుప్రీంకోర్టు వెలువరించడం జరిగింది. ఈ 5 ఏళ్ల నిబంధనతో పాటుగా మరికొన్ని కీలక అంశాలకు సంబంధించి వక్ఫ్ ఆస్తిని పూర్తిగా వక్ఫ్ ప్రాపర్టీని వక్ఫ్ ఆస్తిగా పరిగణించకూడదు అన్న అంశానికి సంబంధించి, అలాగే ఈ కలెక్టర్లకు సంబంధించిన అధికారాలకు సంబంధించి నాన్ ముస్లిమేతరులు ఎంతమంది కమిటీల్లో ఉండాలి, సో వారి పెత్తనం పెరుగుతుంది అన్న ఆందోళనని ఇటు పిటిషనర్లు వ్యక్తపరచడం జరిగింది. పూర్తిగా ముస్లిం సమాజం పైన పెత్తనం చెలాయించే ప్రయత్నం జరుగుతుంది అని ఏదైతే పిటిషనర్లు అంశాలు లేవనెత్తారో సో వాటిలోకి వెళ్లకుండా రాజ్యాంగబద్ధమైన అంశాలను పరిశీలిస్తూ ఏ సెక్షన్లు వల్ల ముఖ్యంగా సమస్యలు తలెత్తుతాయి అన్నది గుర్తించి వాటిపైన మాత్రమే ఈరోజు సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం జరిగింది.